హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. జనరల్గా కరోనా టైంలో మనకి నోటిఫికేషన్స్ రావు అనుకుంటూ ఉంటాం, కానీ అది మనకు ఒక పొరపాటు పడినట్టే. సో కరోనా టైంలో కూడా దట్టు జూన్ నెలలో 2021 సంవత్సరంలో మనకి చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేటువంటివి ప్రభుత్వ రంగాల నుంచి కూడా మనకి రావడం జరిగింది. అవేంటో త్వరగా చూసేద్దామా? సో లెట్స్ సీ. మనం ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి, సొసైటీలో సేవాభావంతో ఉండే వారికి ఒక గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం కూడా అంతకంటే మించి తీయగా ఉంటుంది. సో అందుకే ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది, గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది, ఇట్ గివ్స్ అ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ యూ టు ఎక్సెల్ ఇన్ దిస్ సొసైటీ. సో జనరల్గా మనకి సార్ ఇన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయా, లేదంటే అవి మాకు తెలియట్లేదు అంటే మీరు పొరపాటు పడినట్టే. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఈసారి నుంచి ప్రతి వీక్ కూడా, ప్రతి వారం కూడా అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా వన్ ఆఫ్ ద కింగ్ జాబ్ అని చెప్పవచ్చు ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ వాయుసేనలో అధికారి జాబ్స్ అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఆఫీసర్ జాబ్స్. సో ఈ ఆఫీసర్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజ్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్స్, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏదో నోటిఫికేషన్ ఇచ్చాం కదా, ఈ డేట్ న ఉంటుంది, అప్లై చేసుకోండి అని చెప్పకుండా సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది కూడా ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో కంపల్సరిగా తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి తీరాల్సిందే. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దీన్ని మనము అఫ్కాట్ ఎగ్జామ్ అని కూడా అంటాం, AFCAT అంటామండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటామండి. కామన్ అడ్మిషన్ టెస్ట్ 2021. ప్రతి సంవత్సరము కూడా మనకి అఫ్కాట్ నోటిఫికేషన్ 2 times వస్తుందండి. ప్రతి ఇయర్ మనకి 2 times ఈ యొక్క అఫ్కాట్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. మీరు కంపల్సరీగా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మనకి అఫ్కాట్ యొక్క ఎంట్రీ ఫీజు వచ్చేసి 250 రూపాయలు, అంటే అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి. సో అప్లై చేయాల్సినటువంటి తీరు ఏమిటండి, ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి జూన్ 1వ తారీఖున అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవడం జరిగింది. క్లోజింగ్ డేట్ ఎప్పుడండి, జూన్ 30వ తారీఖున మనకి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి తేదీ ముగియనుంది. సో ఖచ్చితంగా ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ డిఫెన్స్ లో జాబ్ చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్, అంతకంటే మించినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్, బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే వారు ఇక్కడ అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. సో జూన్ 1 నుంచి జూన్ 30 లోపు వెయిట్ చేయొద్దు. లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్కి వచ్చేద్దాం. సో 2022 సంవత్సరం నాటికి జూలై 1వ తారీఖు నాటికి ఈ యొక్క ఏజ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కంపల్సరిగా 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే మనకి యొక్క 2022 నాటికి మన ఏజ్ అనేటువంటిది 24 సంవత్సరాల కంటే మించకూడదు అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో మినిమం ఏజ్ వచ్చేసి 20 years ఉండొచ్చు, మాక్సిమం ఏజ్ వచ్చేసి 24 years ఉండొచ్చు. కానీ ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్లయింగ్ బ్రాంచ్. అంటే ఎవరైతే పైలట్ అవ్వాలనుకుంటున్నారో, పైలట్ అంటే యుద్ధ విమానాలు తోలాలి, యుద్ధ విమానాలు నడపాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వారి యొక్క ఏజ్ అనేటువంటిది 24 years లోపు మాత్రమే ఉండాలి, యాజ్ ఆన్ 2022 జూలై 1 కి. ఇది ఒక విషయం. అయితే మనకి ఎవరైతే టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ కి ట్రై చేస్తున్నారో, ఇదే నోటిఫికేషన్ లో మనకి ఈ రకాల జాబ్స్ ఉంటాయండి, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉంటాయి. సో వారికి గ్రౌండ్ డ్యూటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో వారి యొక్క మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 20 years, మాక్సిమం ఏజ్ వచ్చేసి 26 years. మాక్సిమం ఏజ్ వచ్చేసి 26 years. అంటే సింపుల్ గా చెప్పాలంటే 1998 నుంచి 2002 లోపు బోర్న్ అయినటువంటి వాళ్ళు ఉంటే మనకి, ఇది ఫ్లయింగ్ ఆఫీసర్ కి. 1996 నుంచి 2002 ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ డ్యూటీస్, దట్ ఈస్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వ్యక్తులకి 20 నుంచి 26 సంవత్సరాల వయసు లోపు ఉన్నట్టయితే వారు అర్హులవుతారు. సో 25 years క్రాస్ అయ్యింది అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్, అంటే పైలట్ అయ్యేటువంటి అవకాశం లేదు. పైలట్ అవ్వాలంటే 24 years ఓన్లీ. సో
25-26 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ జాబ్స్ తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ గ్రౌండ్ డ్యూటీ కింద మనకి టెక్నికల్ నాన్ టెక్నికల్ జాబ్స్ అనేటువంటి మీ యొక్క ఎడ్యుకేషన్ తగ్గట్టుగా అక్కడ మనకి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అదొకసారి తెలుసుకుందామండి. జనరల్ గా మనకి అఫ్కాట్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్ ఉంటుందండి. ఆన్లైన్ మోడ్ ఉంటుంది. ఎవరైతే టెక్నికల్ గా అప్లై చేస్తుంటారో టెక్నికల్ వారికి వారు మెకానికల్ అయితే మెకానికల్ కి సంబంధించినటువంటి 50 ప్రశ్నలు, ట్రిపుల్ అయితే ట్రిపుల్ కి సంబంధించినటువంటి 50 ప్రశ్నలు, సిఎస్సి అయితే సిఎస్సికి సంబంధించినటువంటి 50 ప్రశ్నలు, అంటే టెక్నికల్ ఈకేటి అంటామండి, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ అంటాం. ఇది అఫ్కాట్ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ 100 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది 3 అవర్స్. ఇప్పుడు 1 అవర్ కండక్ట్ చేయడం జరుగుతుంది 90 మినిట్స్. ఇది జరిగిన తర్వాత మనకి ఈకేటి ఆఫ్టర్నూన్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండిట్లో క్వాలిఫై అయితే మిమ్మల్ని టెక్నికల్ బ్రాంచ్ కి పిలవడం జరుగుతుంది. ఎస్ఎస్బికి ఇంటర్వ్యూ ఉంటుందండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన తర్వాత ఎస్ఎస్బి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అనేటువంటిది ఉంటుంది. ఇది మనకి మైసూర్, సో ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఉండడం జరిగింది. వారణాసి కానివ్వండి, మైసూర్ కానివ్వండి, గాంధీనగర్ కానివ్వండి, ఇలాంటి ఏరియాస్ లో మనకి ఏఎఫ్ఎస్బి అంటామండి, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ అంటాం, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ అంటాం, ఏఎఫ్ఎస్బి అంటాం. సో అక్కడికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఈకేటీలో కూడా క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ ఒక డౌట్, సార్ ఈకేటీలో క్వాలిఫై అవ్వకుండా ఓన్లీ ఎఫ్కాట్ లో క్వాలిఫై అయితే మాకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కాల్ లెటర్ వస్తుందా? ఎస్, వస్తుంది. ఎందుకు అంటే ఆ సందర్భంలో మీరు నాన్ టెక్నికల్ కిందకి వెళ్ళిపోవచ్చండి. అంటే జీడీలో మనకి టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉంటాయి. ఈకేటీ క్వాలిఫై అవ్వకపోతే మీకు కాల్ లెటర్ వస్తుంది. ఎందుకంటే ఎఫ్కాట్ క్వాలిఫై అవుతారు కాబట్టి. అంటే ఇక్కడ మీకు మీనింగ్ ఏంటి? ఈకేటీ క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఎఫ్కాట్ అయితే కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. సో మనకి క్వాలిఫికేషన్ మార్క్ వచ్చేసి దాదాపుగా ఇది 300 మార్క్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 300 మార్క్స్ మనకి 165 ప్లస్ మార్క్స్ వస్తే మనం ఎస్ఎస్బికి సెలెక్ట్ అవుతాము. ఈ ఎస్ఎస్బి అనేటువంటిది 5 days ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనండి, 5 days ఇంటర్వ్యూ ఉంటుంది. సో స్క్రీనింగ్ అంటాము. సో తర్వాత సైకలాజికల్ టెస్ట్, జీడీ, గ్రూప్ టాస్క్ ఇవన్నీ ఉంటాయండి 5 days. సో అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. మనకి పోస్ట్ నేమ్, బ్రాంచ్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎఫ్కాట్ ఎంట్రీ వచ్చేసి మనకి ఫ్లయింగ్ బ్రాంచ్, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎవరికైతే పైలట్ అవ్వాలనుకుంటారో వారి యొక్క వేకెన్సీస్ ఎంత ఉన్నాయని 96 ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోవాలండి కంపల్సరీగా. క్వాలిఫికేషన్, ఏజ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఫ్లయింగ్ బ్రాంచ్ వారికి స్ట్రిక్ట్ అనమాట, 24 years. సో గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అయితే మనకి 137 పోస్టులు ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ అయితే 73 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఉన్న వేకెన్సీస్ లో కల్లా టోటల్ వేకెన్సీస్ లో 10% వేకెన్సీస్ వచ్చేసి మనకి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నవారు ఫ్లయింగ్ బ్రాంచ్ కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మెట్రియాలజీ ఎంట్రీ వచ్చేసి మనకి 28 వేకెన్సీస్ ఉంటాయి. ఆ డిసిప్లిన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వారు పొంది ఉండాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్ ఫోర్స్ లో మనకి ఆఫీసర్ అవ్వాలంటే 3 దారులు ఉంటాయండి. ఒకటి ఎన్డీఏ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ +2 అంటాం. సిడిఎస్ ద్వారా, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ద్వారా మనకి డిగ్రీ లెవెల్లో ఎయిర్ ఫోర్స్ ఎంట్రీ అవ్వచ్చు. లేదు, ఈ 2 ఎగ్జామ్స్ మిస్ అయితే మనకు నేరుగా ఉండేటువంటి ఏకైక అవకాశం ఎఫ్కాట్ అంటామండి. ఎఫ్కాట్ ఎవ్రీ ఇయర్ ట్వైస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ అంతా తెలుసుకోండి. ఎఫ్కాట్ అనేటువంటిది ఎగ్జామినేషన్ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో ఈజీగా క్వాలిఫై అవుతారండి. వెరీ ఈజీలీ యూ కెన్ క్వాలిఫై ఇన్ ద ఎఫ్కాట్ ఎగ్జామ్. సో మీరు బాగా కష్టపడాల్సింది ఎస్ఎస్బి ఇంటర్వ్యూలోనే. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యారంటే డెఫినెట్ గా మీకు జాబ్ వచ్చినట్టే. ఇక్కడ ఒక డౌట్ అండి, సార్ మరి ఫ్లయింగ్ బ్రాంచ్ వారికి ఎస్ఎస్బికి వెళ్తాం కదా, వారికి పిఏబిటి టెస్ట్ ఉంటుందండి, పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ అంటాం. అంటే ఇది వాళ్ళ లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే ఈ యొక్క టెస్ట్ అనేటువంటి నిర్వహిస్తారు ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఒకసారి పాస్ అవ్వకపోతే ఇంకా లైఫ్ లో ఫ్లయింగ్ బ్రాంచ్ అంటే పైలట్ అవ్వలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ ఉంటుంది. సో ఇది ఒక్కసారి మాత్రమే కండక్ట్ చేస్తారు ఆ అభ్యర్థికి. ఆ ఒక్కసారి ఫెయిల్ అయ్యారు అంటే ఇతను పైలట్ అయ్యేటువంటి అవకాశం లేదు. రిమైనింగ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది పెడతారండి. సో ఇప్పుడు ఇది క్వాలిఫై అవ్వకపోతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యారు కదా సార్ అంటే ఎస్, ఆ సందర్భంలో అతనికి వేకెన్సీని బట్టి టెక్నికల్ కానీ గ్రౌండ్ డ్యూటీస్ కానీ
అంటే నాన్ టెక్నికల్ కానీ మనకి జాబ్ అలొకేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డెఫినెట్ గా ప్రతి స్టేజ్ లో మీకు సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఈకేటీ క్వాలిఫై అవ్వకపోతే ఎఫ్క్యాట్ క్వాలిఫై అయితే ఎస్ఎస్బి కాల్ లెటర్ వస్తుంది, కాకపోతే మీరు నాన్ టెక్నికల్ కిందకి వెళ్ళిపోతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు డిస్క్రిప్షన్ లో నేను ప్రతి నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనేటువంటివి లింక్ ద్వారా ఇస్తాను, మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి సార్ ఒకవేళ ఎయిర్ ఫోర్స్ మిస్ అయింది అంటే మరి ఏం చేయాలి? ఎస్, వీ హ్యావ్ వితౌట్ ఎనీ ఎగ్జామ్ లేకుండా నేరుగా ఇంటర్వ్యూకు వెళ్ళేటువంటి అవకాశం కలిగినటువంటి జాబ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎస్ఎస్సి టెక్నికల్ మెన్ అండ్ ఉమెన్ అండి. సో మనకి ఇక్కడ నేరుగా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేటువంటిది కాల్ లెటర్ వస్తుంది. ఎలా వస్తుందంటే మీ యొక్క డిగ్రీ మెరిట్ స్కోర్ ద్వారా, డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు, మీ యొక్క మెరిట్ స్కోర్ ద్వారా. సో ఇక్కడ మీరు చూడండి, ఇండియన్ ఆర్మీ 57th ఎస్ఎస్సి మెన్ అండ్ 28th ఎస్ఎస్సి ఉమెన్ వేకెన్సీ, అంటే 57వ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, డైరెక్ట్ ఎంట్రీస్ అంటాం వీటిని. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 25 మే 2021వ తారీఖున అప్లికేషన్ తేదీ మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్, ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఆన్లైన్ అప్లికేషనే 99% జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి చాలా అరుదుగా ఉంటాయి, ఇది మీరు గమనించాలి. ఇక్కడ టైం మెన్షన్ చేశారు అంటే ఆ టైంకి కంపల్సరిగా అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ఎండ్ అవుతుంది. 23 జూన్ 2021, అంటే కేవలం మనకి ఇంకొక 2 వారాలు లేదా 3 వారాలు మాత్రమే టైం ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ చూడండి మీరు, ఏజ్ లిమిట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇద్దరికి కూడా 20 నుంచి 27 సంవత్సరాల వయసు లోపు ఉండాలి. సో 20 నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్నవారైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. యాజ్ ఆన్ 1/10/2021, అక్టోబర్ 1వ తారీఖు నాటికి, ఈ సంవత్సరం అంటే 2021 అక్టోబర్ 1వ తారీఖు నాటికి వారికి 27 సంవత్సరాల కంటే మించకూడదు, 20 సంవత్సరాల కంటే తగ్గి ఉండకూడదు. సో ఇక్కడ బార్న్ బిట్వీన్ 1994 2001 మధ్యలో జన్మించి ఉండాలి. ఈ డేట్స్ అనేటువంటివి ఇంక్లూడెడ్ ఇక్కడ మీరు గమనించారండి. సో క్యాండిడేట్ షుడ్ బార్న్ బిట్వీన్, అంటే ఈ 2 తేదీల మధ్యలో జన్మించి ఉండాలి. ఆ డేట్ ఇంక్లూడ్ అవుతుంది, అంటే ఆ రోజు పుట్టినా లేదు అంటే 1వ తారీఖు అక్టోబర్ నెల 2001 సంవత్సరం పుట్టినా సరే ఈ డేట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ డేట్స్ మధ్యలో జన్మించినటువంటి వారు ఉన్నట్టయితే వారు ఈ అప్లికేషన్ కి అర్హులవుతారు. సో ఫర్ విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్స్ హూ డైడ్ హార్నెస్ ఓన్లీ, వారికి మాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉందండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్ఎస్సి ఉమెన్ కి అయితే నాన్ టెక్నికల్, నాన్ యూపీఎస్సి, అదేవిధంగా ఎస్ఎస్సి ఉమెన్ టెక్నికల్ అయితే మనకి 35 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మినిమం వచ్చేసి 20, మ్యాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్. సో మెన్ కి టెక్నికల్, ఉమెన్ కి టెక్నికల్ జాబ్స్. టెక్నికల్ అంటే మీనింగ్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా బీటెక్ డిగ్రీతో మీరు మీ యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేటువంటి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలా పిలుస్తారు సార్ అంటే మీ యొక్క బీటెక్ పర్సంటేజ్ అనేటువంటిది ఇక్కడ మ్యాటర్ అవుతుందండి. డిగ్రీ బీటెక్ పర్సంటేజ్ ద్వారా మెరిట్ అనేటువంటిది కట్ ఆఫ్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ కి ఎప్పటికీ కూడా హైయెస్ట్ ఉంటుంది, 74-75% ఉంటుంది. సో 75% లైక్ మీరు అప్లై చేయండి, కట్ ఆఫ్ అనేటువంటిది వేరీ అవుతుంటుంది. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అయితే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుందండి. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కాల్ లెటర్ వస్తుంది. ఎస్ఎస్బి అనుభవం అనేటువంటిది జీవితంలో ఒకసారి కంపల్సరీగా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి మీరు ఫేస్ చేయాలి. ఎందుకంటే మీకు పోయేది ఏమీ లేదు. 3rd క్లాస్ ఏసీ టికెట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది ఇండియన్ ఆర్మీ, అప్ అండ్ డౌన్. సో ఎక్కడైతే అలహాబాద్ ఇచ్చినా, బెంగళూరు ఇచ్చినా, నాగ్పూర్ ఇచ్చినా, సెంటర్ ఎక్కడిచ్చినా సరే మీరు నేరుగా సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడానికి మధ్యలో మీకు అకామిడేషన్, ఫుడ్ అంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారిగా అప్లై చేసే వారికి ఈ యొక్క వెసులుబాట్లు ఉంటాయి. 3rd క్లాస్ ఏసీ టికెట్. సో ఊరికలా టూర్కి వెళ్ళి వచ్చినట్టయినా ఉంటుంది, బట్ కొంత సీరియస్ గా ప్రిపేర్ అయినట్టయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ చాలా ట్రికీగా ఉంటుంది, దాన్ని మనం గమనించుకోవాలి. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిఎఫ్సిసిఐఎల్ జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్
రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆన్లైన్ ఫర్ 1074 జాబ్స్. సో మనకి ఇక్కడ చూసినట్టయితే రైల్వేస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆన్లైన్ ఫామ్ 2021. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది మాత్రం April 24th వచ్చింది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ తేదీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందుకే నేను మీకు ఈ నోటిఫికేషన్ కూడా జూన్ మంత్ లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ గా మీకు నేను అందించడం జరుగుతుంది. సో లేటెస్ట్ గా 19వ తారీఖు మనకు లేటెస్ట్ అప్డేట్ అనేటువంటిది ఈ నోటిఫికేషన్ గురించి రావడం జరిగింది. సో టోటల్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయండి? 1074 ఉన్నాయండి. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ గివెన్ a notification for the recruitment of junior manager, executive and junior executive vacancies. Those candidates who are interested in the vacancy details and completed all eligibility criteria can read the notification and apply. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనం గమనించినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ తేదీ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే April 24వ తారీఖు స్టార్ట్ అయిందండి. కాకపోతే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ క్లోజ్ చేసి ఉండాల్సిన సందర్భంలో కోవిడ్ దృష్ట్యా డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫీజ్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫీజు పే చేయడానికి చివరి తేదీ ఎప్పుడు అంటే 23 జూలై 2021. 23 జూలై 2021 తేదీ నాటికి ఎండ్ అయినటువంటిది అవడం అవుతుంది. సో సాధారణంగా అయితే మే 23వ తారీఖు కల్లా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ అనేటువంటిది ఎండ్ అయిపోవాల్సింది. కాకపోతే కరోనా దృష్ట్యా 2 months అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక టైం అనేటువంటిది మెన్షన్ చేశారు. ఈ టైం ఆల్సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్ లో మనం ఏదో హర్రీ అవ్వడం కాదండి, ముందుగానే అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ గమనించినట్టయితే టెంటేటివ్ డేట్ ఆఫ్ సిబిటి అంటే కన్ఫామ్ గా ఒక డేట్ అనేటువంటిది ఒక మంత్ అనేటువంటిది చెప్పలేదు. జూన్ 2021లో ఉండవచ్చని మొదటి నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి గమనించడం చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? యాజ్ ఆన్ 1/1/2021 జనవరి 1వ తారీఖు 2021 సంవత్సరం నాటికి జూనియర్ మేనేజర్ గా అతను జాబ్ కి అప్లై చేయాలంటే 18 సంవత్సరాలు మినిమం, 27 సంవత్సరాలు మాక్సిమం. కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 27 సంవత్సరాలు. ఫర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మాక్సిమం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మినిమం 18, మాక్సిమం 30. సో ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎస్సీస్, ఎస్టీస్, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఓబీసీకి అయితే 3 years ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఉంది. సో అందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు డీటెయిల్ నోటిఫికేషన్ అనేటువంటిది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది ఫాలో అవ్వండి. సో తర్వాత మనకి ఎన్టీపీసీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆన్లైన్ ఫర్ 280 వేకెన్సీస్. ఫ్రెండ్స్ మనకు వేకెన్సీ నెంబర్ అనేటువంటిది 280 ఉంది, లేదా 40 ఉంది, లేదా 500 ఉన్నాయి. మనకు అనవసరం. మనకు కావాల్సింది ఒక జాబ్. మనం ఎలిజిబుల్ అయ్యామా, రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ ఉందా, వీ హ్యావ్ టు అప్లై అండ్ వీ నీడ్ టు క్రాక్. అంటే మన గోల్ అంతా కూడా ఒకే మైండ్ సెట్ తో ఉండాలి. వేకెన్సీతో పని లేదు. ఒక్క జాబ్ వచ్చినా సరే ఆ ఒక్క జాబ్ నాకు రావాలి. అపార్ట్ ఫ్రమ్ ఏజ్ రిలాక్సేషన్ కానివ్వండి, రిజర్వేషన్ కానివ్వండి, మన టార్గెట్ అనేది మనకు ఒక్క జాబ్ మాత్రమే కావాలి. ఆ ఒక్క జాబ్ మాత్రమే మీ టార్గెట్ చేయండి. నెంబర్తో మీకు అనవసరం. అది పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే, మన ప్రాసెస్ ని మనం నమ్ముకుందాం, కంటిన్యూస్ గా ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే వస్తుంది. అది మాత్రం మీరు నమ్మండి. ప్రాసెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ రిజల్ట్. సో ఇఫ్ యువర్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఫైన్, యువర్ రిజల్ట్ విల్ బి వెరీ గుడ్. బిలీవ్ దట్. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకి ఎన్టీపీసీ లిమిటెడ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఆన్లైన్ ఫ్రమ్ 2021 ఫామ్ 2021. మీరు గమనించినట్టయితే పోస్ట్ డేట్ వచ్చేసి 5వ నెల అంటే మే 27వ తారీఖున పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకు డేట్ అనేటువంటిది 10వ తారీఖు వరకు, అంటే ఇంకొక 4 రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. ఈ 4 రోజుల లోపు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి మనవి అనమాట.
సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇక్కడ ఇస్తున్నారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ హ్యాస్ గివెన్ అన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ త్రూ గేట్ 2021. సో గేట్ క్వాలిఫికేషన్ ద్వారా మనకి ఇక్కడ ఈ యొక్క ఎంట్రీ అనేటువంటిది ఉంటుంది. సో ఎవరైతే గేట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సదవకాశం అని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21/5/2021. లాస్ట్ డేట్ మనకి ఇంకొక 4 days ఎండ్ అవ్వబోతుంది 10 June 2021. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి 27 సంవత్సరాలు 27 years. ఎప్పుడైతే ఇక్కడ గేట్ ఎంట్రీ అన్నారు అంటే కంపల్సరీగా బీటెక్ అనేటువంటిది అయి ఉంటుంది ఆబ్వియస్లీ, లేదా ఆ డిసిప్లిన్ అనేటువంటిది అయి ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్ షుడ్ పొసెస్ బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ లో కానీ, టెక్నాలజీలో కానీ, ఏఎంఐఈలో కానీ. సో కంపల్సరీగా టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అయితే అతనికి ఉండాలి. సో డిసిప్లిన్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు గేట్ ద్వారా క్వాలిఫై అయిన వారికి ఈ యొక్క ఉద్యోగాలు లభించడం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో 98 ఉద్యోగాలు, మెకానికల్ లో 126, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ సంబంధించి 56 ఉద్యోగాలు ఉండడం జరిగింది. మనకి ఇక్కడ టోటల్ గా చూస్తే 280 పోస్టులు అయితే కంపల్సరీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే గేట్ క్వాలిఫై ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోండి. మీ గేట్ స్కోర్ ఆధారంగానే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా గేట్ స్కోర్ ఆధారంగా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు సపరేట్ గా ఎగ్జామ్స్ ఏమి రాయక్కర్లేదు. తర్వాత అప్రెంటిస్షిప్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఫేమస్ అన్నమాట చాలా మంది వర్గాల్లో. సో ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్టర్న్ రైల్వేస్ అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆన్లైన్ ఫర్ 3591 పోస్ట్. దాదాపుగా 3591 అప్రెంటిస్షిప్ పోస్టులకి ఇక్కడ నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే పోస్ట్ డేట్ వచ్చేసి మే నెల 19వ తారీఖు. లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఒక వారం కిందట ఇవ్వడం జరిగింది 25/5/2021లో. టోటల్ వేకెన్సీస్ ఇప్పుడు చూసాం 3591. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ₹100 కంపల్సరీగా. ఈ ₹100 అనేటువంటిది జనరల్ క్యాండిడేట్స్ కి, అదేవిధంగా ఓబీసీస్ కి, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి ఎగ్జామ్ ఫీజు అనేటువంటిది అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. సో అప్లికేషన్ మోడ్ అంతా కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసే, పేమెంట్ కూడా ఆన్లైన్ లో చేయాలి. సో పే ద ఫీ ఆన్లైన్ త్రూ పేమెంట్ గేట్వే యాజ్ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 25/5/2021. ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి క్లోజింగ్ డేట్ ఆఫ్ టు అప్లై ఆన్లైన్ వచ్చేసి 24/6/2021. అంటే కరెక్ట్ గా మనకి ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎవరైతే క్వాలిఫికేషన్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే 10th క్లాస్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి, ఐటీఐ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలి ఈ యొక్క అప్రెంటిస్షిప్ కి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 15 years, మాక్సిమం 24 years. సో మినిమం 15, మాక్సిమం 24 years యాజ్ ఆన్ డేట్. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి ఇక్కడ ఇవ్వడం జరిగింది 24 June 2021 నాటికి మనకి 15 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది రూల్స్ ప్రకారం అప్లై అవుతుంది. దాని గురించి మీరు ఏమీ వరి అవ్వక్కర్లేదు. తర్వాత క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే క్యాండిడేట్స్ షుడ్ పొసెస్ మెట్రికులేట్ ఆర్ 10th class in 10+2 examination system with a minimum 50% aggregate from recognized board. సో కంపల్సరీగా 50% మార్కులతో ఉత్తీర్ణత అనేటువంటిది పొంది ఉండాలి. 10th class అనేటువంటిది కంపల్సరీగా పొంది ఉండాలి. దానితో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. దట్ ఈస్ ఐటీఐ సర్టిఫికేట్ అఫిలియేటెడ్ టు ఎన్సివిటి ఆర్ ఎస్సివిటి ఈజ్ కంపల్సరీ ఇన్ రిలవెంట్ ట్రేడ్. మీరు అప్రెంటిస్షిప్ అనేటువంటిది ఏ ట్రేడ్ కి అప్లై చేసుకుంటున్నారో ఆ ట్రేడ్ తాలూకు ఐటీఐ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు ఉండాలి. అది ప్లంబింగ్ కావచ్చు, వాట్ ఎవర్ కావచ్చు. తర్వాత సేమ్ అప్రెంటిస్షిప్ లాంటిది మనకి ఇక్కడ గమనించినట్టయితే సదరన్ రైల్వేస్ కూడా సేమ్ అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2021 దాదాపుగా 3322 వేకెన్సీస్ కి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఇలాంటి
ఎలిజిబిలిటీస్ ఉంటాయి. 100 రూపాయలు అప్లికేషన్ ఫీజ్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి 0 అప్లికేషన్ ఫీజ్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 1వ తారీఖు జూన్ 2021 నుంచి మనకి ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ 1st జూన్ అండి. క్లోజ్ డేట్ టు అప్లై ఆన్లైన్ 30 జూన్ 2021 టిల్ 17 అవర్స్ అంటే ఈవినింగ్ 5 PM అనమాట. సో సింపుల్గా 5 PM అంటే సరిపోతుంది. అంటే సాయంత్రం 5 గంటల లోపే మనం అప్లై చేయాలి. లాస్ట్ మినిట్లో హరి అవ్వద్దు. ఎవరైతే 10th క్లాస్ ఉండి తర్వాత ITI అనేటువంటి సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీ అందరికీ కూడా ఒక మంచి సదావకాశంగా చెప్పుకోవచ్చండి. ఇక్కడ మీకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 15 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 22 ఇయర్స్ ఫ్రెషర్స్కి అయితే. సో అంతకు ముందే ITI చేసి మళ్ళీ అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి 24 ఇయర్స్ అనమాట. సో ఫ్రెషర్స్కి వచ్చేసి ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి 22 ఇయర్స్ అండి. ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రభుత్వ మార్గనిర్దేశకాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి చిన్న జాబు పెద్ద జాబు కాదు, ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్నప్పుడు కంపల్సరిగా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేతిలో ఉన్నట్టయితే దాంతో పాటుగా మనం డెవలప్ అవ్వచ్చు. దాంతో పాటుగా అదర్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మన ఫ్యామిలీస్ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి అంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం అనేటువంటిది మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎస్, లేదు అంతా బాగా ఉంది సార్, మేము ఇంకొక 2 ఇయర్స్ లాంగ్ ప్రాసెస్లోనే APPSC కానివ్వండి లేదంటే TSPSC కానివ్వండి కొడతామంటే దట్ ఈస్ ఆల్సో వెల్కమ్, నో ప్రాబ్లం. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎప్పటికీ లూజ్ అవ్వకూడదు. సొసైటీలో రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ మన మీద విశ్వాసం కోల్పోతారు, కానీ మన మీద మనం విశ్వాసం కోల్పోయిన రోజు మనం ఓడిపోయినట్టే. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ టు రిమెంబర్ దీస్ వర్డ్స్. సో క్వాలిఫికేషన్ 10th క్లాస్ విత్ 50% మార్క్స్, ITI చేసి ఉండాలి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేటువంటిది వారి సబ్జెక్ట్స్గా ఉండాలన్నమాట. సో వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేటగిరీ నేమ్ ఇచ్చారు, టోటల్ వేకెన్సీ ఇచ్చారు. క్యారేజ్ వర్కర్స్, అదేవిధంగా క్యారేజ్ వర్కర్స్ పెరంబూర్ వచ్చేసి మనకి 936, అదేవిధంగా సెంట్రల్ వర్క్షాప్ గోల్డెన్ రాక్ 700 వేకెన్సీస్. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ వచ్చేసి అది వచ్చేసి మనకి 1686. సదరన్ రైల్వేస్ అంటే మనకి చెన్నై అండి, అందుకే మనకి ఇలా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి సదరన్ రైల్వేస్ అనగానే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వారు, తెలంగాణలో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు. అది చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాల వారు అప్లై చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుందన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్డా 247 యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అనేటువంటిది మనకి తెలుగులో కూడా రావడం జరిగింది. మీరు ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ ఎగ్జామ్సే కాదు భవిష్యత్తులో రాబోయేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మీకు ఒక మంచి గైడెన్స్, ఒక మంచి సబ్జెక్ట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే AP అండ్ TS మెగా ప్యాక్ అనేటువంటిది ఉంది. దీని యొక్క అడ్వాంటేజ్ ఏమిటంటే అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఈ మెగా ప్యాక్ ఉపయోగపడుతుంది. ఎలాగంటే దీనిలో TSPSC ఎగ్జామ్స్కి రిలేటెడ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తారు, APPSC ఎగ్జామ్స్ రిలేటెడ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తారు, RRB, బ్యాంక్, అదేవిధంగా SSC రిలేటెడ్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే అది ఆటోమేటిక్గా మనకి మెగా ప్యాక్లో యాడ్ చేస్తారండి. అంటే ఇండివిజువల్గా ఉంటుంది, అదేవిధంగా అది ఆటోమేటిక్గా ఈ యొక్క అంబ్రెల్లా కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఈ మెగా ప్యాక్ తీసుకుంటే సపరేట్గా ఏ కోర్స్ మీరు పర్చేస్ చేసుకోవక్కర్లేదు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేటువంటిది ఎవ్రీ వీక్ మీకు లేటెస్ట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్ ద వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్
మస్ట్ అండ్ షుడ్ బి షేర్ చేయండి. కంపల్సరీగా షేర్ చేస్తేనే కదా మన దగ్గర నుంచి మన ఫ్రెండ్స్కి, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నప్పుడే మంచి వర్త్ అనేటువంటిది, నాలెడ్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఏపీ మెగా ప్యాక్ అనేటువంటిది మీరు తీసుకోవాలనుకున్నట్టయితే Y250 అనేటువంటి కోడ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చితేనే తీసుకోండి, కంపల్సరీగా ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో యూజ్ Y250 కోడ్, కంపల్సరీగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఇప్పుడు నేను చెప్పిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నోటిఫికేషన్, ప్రతి వెబ్సైట్ తాలూకు అన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.